గాంధీ భవన్‌లో ఉన్నాం. బీసీ బిల్ పాస్ అవ్వడంతో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అయితే గాంధీ భవన్‌లో జరుగుతా ఉన్నాయి. సో, ఫిషర్‌మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, బీసీ బిల్ పాస్ అయింది. బీజేపీ దీన్ని స్వాగతిస్తా మీరు ఎట్లా అనుకుంటున్నారు? నేనేమంటున్నా అంటే అండి, మంచి చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బీసీల పక్షపాతిగా, బీసీలు అనే వ్యక్తిగతానికి బీసీలు అంటే బిగ్గెస్ట్ కాస్ట్ అని, బీసీలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పే విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా 42% రాజకీయ నేపథ్యంలో, అదేవిధంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని, బీసీలో నాయకత్వాన్ని పెంపొందాలని చెప్పి శాసనసభలో కానివ్వండి, లోకల్ బడి ఎన్నికల్లో కానివ్వండి, ప్రతి దానిలో బీసీ యొక్క సాధ్యం పెంచే విధంగా రైతు పక్షపాతిగా ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కొంతమంది బోగస్ బీసీ నాయకులు బీసీల వ్యవస్థను కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశం అని చెప్పి వారి యొక్క నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ, బీసీల యొక్క నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ కేవలం టైంపాస్గా బీసీల మాట్లాడుకునే కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. వారందరికీ చెంప చెల్లుమని విద్య విధంగా చెప్తారు. ఈరోజు బిల్ పాస్ అయింది, బీసీ బిల్లు. తీన్మార్ మల్లన్న కేటీఆర్ హరీష్ రావుతో ముచ్చటించారు. దాంట్లో భాగంగా గతంలో కేసీఆర్ చేసిన సర్వేనే బాగుండే, ఈ సర్వే బాగాలేదు, కాంగ్రెస్ చేసిందని చెప్పి వ్యాఖ్యలు చేసినాం. నేను ఏమంటున్నా అంటే, కొంతమంది బోగసోళ్ళు మాట్లాడితే మేము ఎట్లా మాకేం అవసరము, తోడు దొంగలు కలిసినారు మీ పార్టీలోనే ఉన్నారు. ఉన్నా కానీ ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ బీఫామ్లో గెలిచినారు, బీసీలు అని చెప్పుకుంటే బోగస్ నాయకులు ఉన్నారు. వాళ్ళంటి వాళ్ళతో మేము భయపడే మాకు అవసరం లేదు. మీరు కలిసి కాపురం చేసుకోండి, కలిసి ఏమని చేసుకోండి, కలిసి తందనాలు ఆడండి, కలిసి మీటింగ్ పెట్టుకోండి, మాకేం సంబంధం లేదు. బీసీ నాయకత్వాన్ని పెంపొంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపనతో ఉన్నారు. ఆ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించి నేటితో ఆ యజ్ఞాన్ని పరిపూర్ణమైన స్థాయిలో తీసుకొచ్చేటువంటి ఘనత బీసీల పక్షపాతిగా, ఒక మంచి నాయకునిగా, తెలంగాణలో ప్రతి ఒక్క నాయకుడు పెంచే విధంగా, రైతు పక్షపాతిగా ఈ విధంగా ఉన్న బీసీల పక్షపాతిగా వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మహేష్ కుమార్ గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో వచ్చే శాసనసభ ఎన్నికలు కానివ్వండి, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, త్వరలో వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు కానీ 42% పైగా బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొంచే విధంగా, వారికి అందరికీ రాజకీయ నేపథ్యం వచ్చే విధంగా, రేపు తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క ఐక్యతను చాటే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉండబోతుంది. ముఖ్యమంత్రి గారు ఇతర కులస్తులైనా కూడా బీసీల పక్షపాతిగా, నవయుగ మన జ్యోతిరావు పూలేగా మా అందరికీ మార్గదర్శకులు. ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీని తెలిసిన విధంగా చెప్తున్నాను. ఈరోజు బీసీల యొక్క స్వర్ణయుగాన్ని ప్రారంభించిన రోజు. ఒకవేళ పార్లమెంట్లో బిల్ పాస్ కాకపోతే వచ్చే స్థానిక ఎన్నికల్లో 42% ఇస్తారా కాంగ్రెస్ పార్టీ? 100% ఇస్తాం. 100% కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు వారి యొక్క సారథ్యంలో 42%కి తగ్గకుండా శాసనసభ ఎన్నికల్లో కానివ్వండి, స్థానిక ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, అన్ని ఎన్నికల్లో బీసీలకు 42%కి తగ్గకుండా నాయకత్వాన్ని పెంపొందిస్తాం. సో ఇది పరిస్థితి. వచ్చే ఎలక్షన్స్లో బిల్లు పాస్ అయినా, పార్లమెంట్లో కాకపోయినా 42% వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇస్తామని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు.